ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 3వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి షష్ఠి మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:15 నుండి మే 3వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:52 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం సప్తమి మే 3వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:52 నుండి మే 4వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:19 వరకు. నక్షత్రం పునర్వసు మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:04 నుండి మే 3వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి నక్షత్రం పుష్యమి మే 3వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:34 నుండి మే 4వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 12:53 వరకు. కరణం తైతుల మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:27 నుండి మే 3వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:52 వరకు. గరజి మే 3వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:52 నుండి అదే రోజు సాయంత్రం 7:29 వరకు. పణజి మే 3వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:29 నుండి మే 4వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:19 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుండి 10:38 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:23 వరకు. గుళికా సమయము ఉదయం 5:52 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:34 నుండి 8:24 వరకు. వర్జ్యము రాత్రి 8:40 నుండి 10:17 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలము ఉదయం 10:12 నుండి 11:46 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. సూర్యరాశి మేషరాశి జన్మరాశి చంద్రుడు మే 3వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:37 వరకు మిథున రాశి గుండా ప్రయాణించి తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈరోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉండదు. తలపెట్టిన పనులు ఒక పట్టాన ముందుకు సాగవు. డబ్బు గురించి సైతం కొంత ఆందోళన చెందుతారు. ఆస్తి వివాదాల్లో కూడా కొన్ని సమస్యలు పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. కార్యాలయ రంగంలో ఉన్నవారికి కూడా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు పురోగతి నిరాశను కలిగిస్తుందని చెప్పవచ్చు. అనుకున్న పనులు సమయానికి పూర్తి కావడం కూడా కష్టంగానే ఉంటుంది. దీనితో ఈ రాశివారు కొంత ఆందోళన చెందుతారు. మరికొంతమంది మీతో ప్రవర్తించే తీరు మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా దిగులు పడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. పరిస్థితులన్నీ కూడా నిదానంగా చక్కబడతాయి. కాబట్టి సహనంతో ఉంటూ మనోధైర్యంతో ముందడుగు వేయాలి. మీ సన్నిహితుల వ్యాఖ్యలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కాబట్టి స్నేహితులతో సన్నిహితులతో మంచి సత్సంబంధాలను కొనసాగించండి. ఫోన్ సందేశాలు వంటివి పట్టించుకోకండి. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసే అలవాటును మానుకోండి. ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉంటూ ఆవేశాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి 3వ వ్యక్తి కారణంగా భార్యాభర్తల మధ్యన గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవి కుటుంబంపై ప్రభావితం కాకుండా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ భార్యాభర్తలపైనే ఉంటుంది. ఎటువంటి సమస్యనైనా సరే ఇరువురు కలిసి కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే అన్నీ చక్కబడతాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. శారీరకంగా కొంత బలహీనతను మరియు అలసటను ఈరోజు అనుభవిస్తారు. అయితే ఇవి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా అనిపిస్తే కనుక తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించాల్సి ఉంటుంది. లాభాలు గడించాలి అనుకునే వ్యాపారస్తులు స్థిరమైన ప్రణాళికను వేసుకోవాలి. చెల్లాచెదురుగా ఉన్న వ్యాపారాన్ని నిర్వహించడంలో ఈ రాశివారు బిజీగా ఉంటారని చెప్పవచ్చు. ఆస్తి వివాదాల్లో సైతం ఈ రాశివారికి కొన్ని సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరు స్నేహితుల నుండి
మద్దతును పొందుతారు. చట్టపరమైన విషయాలకు సంబంధించి ఈ రోజు మంచి రోజు అవుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. క్లిష్టమైన విషయాలను పరిష్కరించే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొంత మొత్తంలో ధనం చేతికి రావడంతో సకాలంలో చెల్లింపులు చేయగలుగుతారు. తద్వారా మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. కొత్త ఆస్తి కొనుగోలు విషయమై రుణ ప్రయత్నాలు చేస్తారు. తగిన సమయానికి మీకు ధనం చేతికి అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు లాంటివి పెరుగుతాయి. ఆత్మీయుల నుండి సహకారం మాత్రం అవసరమైనప్పుడు కాకుండా కొంత ఆలస్యంగా లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి త్వరలోనే స్థానచలన సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న మహిళలు ఈరోజు సృజనాత్మకతతో కూడిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఉద్యోగం కోసం వేచి చూసే నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పనిపై సరిగ్గా దృష్టి పెట్టలేని వారు అజాగ్రత్తగా ఉండే కన్నా ఆ పనిని వాయిదా వేసుకుంటే చాలా మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగానికి సంబంధించి ఏదైనా గందరగోళం లాంటిది ఉంటే తప్పకుండా అనుభవజ్ఞులైన వారి నుండి లేదా పై అధికారుల నుండి సలహాలను కానీ మార్గదర్శకత్వాన్ని కానీ తీసుకోవలసి ఉంటుంది. కార్యాలయ రంగంలో ఉన్నవారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఏదైనా ఒక బాధ్యతను తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న అజాగ్రత్త వహించినా కూడా అది సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఈ రాశి వారికి సహోద్యోగుల యొక్క ప్రతికూల వైఖరి సైతం ఇబ్బందులకు గురిచేస్తుంది. కార్యాలయంలో ఏదైనా ఒక ప్రాజెక్టు తాలూకా పని పూర్తయిన తర్వాత ఈ రాశివారు కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయనే చెప్పవచ్చు. ఈ రాశి విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. పెండింగ్లో ఉన్న కొన్ని వ్యక్తిగత పనులను సైతం ఈరోజు పూర్తి చేసుకుంటారు. ఆస్తికి సంబంధించిన లావాదేవీలు, లాభదాయకమైన ఒప్పందాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఈరోజు ఈ రాశివారు తాము చేసే పనులపై పూర్తి దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది. వీరు తమ దినచర్యలో మార్పు తీసుకురావడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రయోజనకరంగా మరియు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు ఇతరుల ప్రయోజనాలను సైతం పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. కళ మరియు నైపుణ్యాలతో మంచి స్థానాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. భౌతిక సుఖాలను అనుభవిస్తారు. ఇష్టదైవాన్ని పూజించడంలో ఆసక్తిని చూపుతారు. ప్రేమ జీవితాన్ని సంతోషంగా ఉంచుకునేటందుకు ప్రయత్నిస్తారు. ఈ రాశికి సంబంధించిన వివాహితులు తమ భాగస్వామితో చాలా సున్నితంగా మరియు సంతోషంగా ఉంటారు. క్లిష్టతరమైన విషయాలను పరిష్కరించేటందుకు ఈ రోజుల పరిస్థితులు అనుకూలిస్తాయి. శనివారం నాడు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణిస్తే ఆ ప్రయాణంలో సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వస్తే గనక ముందుగా కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్ళటం వలన సత్ఫలితాలను పొందవచ్చు. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు. శనేశ్వరుని అధిష్టాన దైవం శ్రీ బ్రహ్మదేవుడు మరియు శ్రీ యమధర్మరాజు. శనేశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు. రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించాలి. శ్రీ దుర్గా సప్తశ్లోక స్తోత్రం, శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. గ్రహబలం కొరకు శనివారం నాడు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి. శనివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరగడం, కుటుంబ సౌఖ్యం కలగడం, వస్తు వాహనాలు లభించడంతో పాటు తలపెట్టే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, గోర్లు, జుట్టు లాంటివి కత్తిరించడం చేయకూడదు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేసుకునేటందుకై శనివారం అనుకూలంగా ఉంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.